మిర్యాలగూడ మండలానికి చెందిన సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి చెందిన గొట్టిముక్కల మాధవాచారి సోమవారం నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ తన స్వంత గ్రామం ఇబ్రహీంపేట అనుముల మండలంలో తన తండ్రి నుండి సంక్రమించిన ఎకరం 30 గుంటల భూమి తాను చదును చేసి వ్యవసాయం చేద్దామని చూస్తుండగా కొందరు ఆ గ్రామానికి చెందిన వ్యక్తి శ్రీనివాసాచారి అతని వెంట గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చి తనని చంపుతామని బెదిరించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గొట్టిముక్కల మాధవాచారి కోరారు. మిర్యాలగూడ మండలానికి చెందిన సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి చెందిన గొట్టిముక్కల మాధవాచారి సోమవారం నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ తన స్వంత గ్రామం ఇబ్రహీంపేట అనుముల మండలంలో తన తండ్రి నుండి సంక్రమించిన ఎకరం 30 గుంటల భూమి తాను చదును చేసి వ్యవసాయం చేద్దామని చూస్తుండగా కొందరు ఆ గ్రామానికి చెందిన వ్యక్తి శ్రీనివాసాచారి అతని వెంట గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చి తనను చంపుతామని, ఈ స్థలం వదిలి వెళ్లాలని వేట కొడవలతో అతన్ని బెదిరించినట్లు, చంపుతాం, మా వెంట ఒక పార్టీకి చెందిన వ్యక్తి అక్కడ దొరగా పిలువబడే వ్యక్తి ఉన్నాడు అని, నిన్ను చంపి ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామని అన్నారని తెలిపాడు. అలాగే అతను వారి నుండి తప్పించుకొని వచ్చి అనుముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు నమోదు చేయలేదని, పోలీసులు తమని మధ్యవర్తిత్వం వహిస్తున్నారని, తనకి ఫిర్యాదు చేస్తే ఎలాంటి రసీదు ఇవ్వలేదని అన్నారు. అలాగే ఈ విషయమై జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. తనకు వారి వల్ల ప్రాణహాని ఉంది అని, వారి మీద కేసు చేసి ఎఫ్ఐఆర్ చేయాలని ఇంతవరకు చేయలేదని అన్నారు. నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగవద్దని పోలీస్ ఉన్నతాధికారులు నాపై అత్యాయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు గొట్టెముక్కల మాధవాచారి అండి. నా మీద 18వ తారీఖు హత్య ప్రయత్నం జరిగింది. శ్రీనివాసాచారి అతనికి సంబంధించిన వాళ్ళు కొంతమంది హత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విషయంలో నేను నల్గొండ జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు సిఐ గారికి ఎక్నాలజ్మెంట్ మాకు ఇస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ని కలవని చెప్పారు. మేము అక్కడ కలిసాము. ఇప్పటి వరకు మాకు అటు విషయంలో పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి మా యొక్క మొత్తం ఆధారాలన్నీ తీసుకొని వాళ్ళు కూడా ఇప్పటి వరకు మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా ఈరోజు మమ్మల్ని ఎవరైతే ఏ వ్యక్తులైతే మా మీద వేట కొడవలతోని హత్యా ప్రయత్నం చేసిర్రో ఆ వ్యక్తులకు కొమ్ము కాస్తూ ఆ వ్యక్తులు మీరు ఈరోజు వాళ్ళ మీద హత్య ప్రయత్నం చేసిరంటూ నా దగ్గరికి ఒక కంప్లైంట్ తీసుకొని వచ్చి మీరు పిఎస్కు రావాలని చెప్పి రావడం జరిగింది. నేను పొలం దగ్గర పని చేసుకుంటూ ఉండగా ఇటు విషయంలో నాకు ఈ పోలీసు వారితో న్యాయం జరగదని అని చెప్పి నేను ఈరోజు ఎస్పీ గారిని కలుద్దామని చెప్పి నల్గొండ ఎస్పీ ఆఫీస్కి రావడం జరిగింది. ఈరోజు ఎస్పీ గారు అందుబాటులో లేకపోవడం వలన నేను నాకు జరిగినటువంటి ప్రాబ్లంని మీడియా మిత్రులకు తెలియపరచుకోవాలని ఇక్కడికి వచ్చి తెలియపరుస్తున్నాను. నా యొక్క ఈ కేసు విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎస్ఐ కానీ సిఐ కానీ అక్కడ ఉన్నటువంటి ఈ ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా ఇప్పటి వరకు ఎందుకు జాప్యం జరిపిర్రు అనే విషయం నాకు తెలియపరుస్తానని నేను ఆ విషయంలో తెలియపరచాలని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. అలాగే నేను ఇచ్చిన కంప్లైంట్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడరు ఎడవెల్లి విజేందర్ రెడ్డి, ఇతడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇతని ప్రోద్బలంతో మా యొక్క భూమిని ఇతడు కొనాలి, నా దగ్గర నుంచి దౌర్జన్యంగా తీసుకొని ఇతడు కొనాలనే ఉద్దేశంతో ఆ ఊర్లో ఉన్న మా పాలోళ్ళు మా బాబాయ్ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు వేట కొడవలు ఇచ్చి నన్ను చంపమని పంపించిండు. అటు విషయాన్ని మా బాబాయ్ కొడుకు వచ్చి నాకు విజేందర్ రెడ్డి దొర ఉన్నాడు రా, నిన్ను చంపితని నన్నేం పీకలేవు, నువ్వు ఆయన అన్నీ చూసుకుంటున్నాడు, ఆయన వేసేమన్నాడు అని చెప్పి బెదిరిస్తుండగా నేను భయభ్రాంతులకు గురై ప్రాధాయపడితే 24 hours టైం ఇస్తున్నా నా కొడుక, నీకు నువ్వు విని చెల్లకపోతే నిన్ను మర్డర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. నేను ఒకటే చెప్తున్నా, యావత్ లోకానికి ఇది నా ఒక్క సమస్య కాదు, యావత్ తర్వాత ముందుగా మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈరోజు నేను ఒక అతిపెద్ద సమస్యతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ సమస్యను మీరు యావత్ లోకానికి యావత్ దేశానికి తెలియపరుస్తే గూండాయిజం అంటే భయపడే ప్రతి ఒక్క మనిషికి భయం లేకుండా ఉంటుందని నేను భావిస్తూ నాకు జరిగిన అన్యాయాన్ని మీ ముందు తెలియపరుస్తున్నా. దయచేసి మీరు నేను మాట్లాడిన ప్రతి మాటను క్షుణ్ణంగా ఒక్క మాట కూడా పొల్లుపోకుండా ప్రజలందరికీ తెలిసే విధంగా మీరు ఈ యొక్క సంభాషణను ప్రజలలోకి తీసుకెళ్తారని ఆశిస్తూ తెలియపరుస్తున్నాను మీకు.